ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వెళ్లనున్నారు. టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ కొంతమంది సభ్యులు రాజీనామాలు చేశారు. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటి వరకు ఆమోదించలేదు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణం చోటు చేసుకోవడంతో రాత పరీక్షలు రద్దయ్యాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు జరిపిన దర్యాప్తు పట్ల గవర్నర్ అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. మరి కాసేపట్లో టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. సో ఎన్ని గంటలకి రేవంత్ రెడ్డి సచివాలయం చేరుకుంటారు? మెయిన్గా ప్రధానంగా ఇవాళ సమీక్షలో ప్రధాన అజెండా ఏంటి? థ్యాంక్ యూ సతీష్. 11 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా రివ్యూ ఉండబోతుంది సీఎంది. ముఖ్యంగా 11 గంటలకి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశం పైన టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులతో రేవంత్ రెడ్డి సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశంలో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు మరోవైపు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా గతం నుంచి గందరగోళ పరిస్థితులు ఉంటున్నాయి. ముఖ్యంగా పేపర్ లీకేజ్ కానీ మరోవైపు జాబ్ల నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు ఇప్పటివరకే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశంలో ఆ చైర్మన్ రాజీనామా చేయడంతో పాటు మరోవైపు బోర్డు మెంబర్స్ అంతా కూడా రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్తగా ఆ బోర్డుని ఏర్పాటు చేయడంతో పాటు టీఎస్పీఎస్సీకి సంబంధించి కొత్తగా ప్రణాళికలు రూపొందించాలి. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్, అదేవిధంగా మరొకవైపు గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1 కానీ మరొకవైపు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మరొకసారి కండక్ట్ చేయాలా లేక అదే ఎగ్జామ్స్ ని కొనసాగించాలా అన్నది మాత్రం దానిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వెంటనే నోటిఫికేషన్స్ జారీ చేయాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం పైన ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.